బ్లాక్ చైన్ ప్రపంచంలోకి ఒక కొత్త ఛాలెంజర్ వచ్చింది. అదే ఇంటర్లింక్ తాజ్మహల్ టెస్ట్నెట్. ఇంటర్లింక్ అనే కొత్త ప్రాజెక్ట్ తమకి ఖచ్చితంగా చోటుందని నమ్ముతోంది. అది నిరూపించుకోడానికే వాళ్ల పబ్లిక్ టెస్ట్నెట్ లాంచ్ చేశారు. సరే, మరి దీని వెనక ఎవరున్నారు? కొందరు ఇంజనీర్లు, సైంటిస్టుల టీం ఈ తాజ్మహల్ టెస్ట్నెట్ను తయారు చేసింది. ఇది ఫైనల్ ప్రోడక్ట్ కాదు, కానీ వాళ్ల టెక్నాలజీని, లక్ష్యాలను మనకు చూపించే ఒక ముఖ్యమైన ఫస్ట్ స్టెప్. పోల్చే ముందు మనం టెస్ట్నెట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అసలు ఏంటిది? ఒక కార్ కంపెనీ ప్రైవేట్ టెస్ట్ ట్రాక్ లాంటిదే అనుకోండి, పబ్లిక్గా రిలీజ్ చేసే ముందు లిమిట్స్ టెస్ట్ చేయడానికి. అంటే టెస్ట్నెట్ ఒక డ్రెస్ రిహర్సల్ లాంటిది, మెయిన్ నెట్ ఏమో అసలు షో. తాజ్మహల్ ఇంకా రిహర్సల్లోనే ఉంది. సరే, మరి కొత్త ఛాలెంజ్ ఎలా పనిచేస్తుంది? ఇప్పటికీ ఉన్న బ్లాక్ చైన్స్తో దీన్ని పోల్చి చూద్దాం. మొదటగా స్పీడ్. సెకనుకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ చేయగలదు? పర్ఫార్మెన్స్కిది చాలా ముఖ్యం. టెస్ట్నెట్ తొలి ఫలితాలు చాలా బాగున్నాయి. ట్రాన్సాక్షన్ స్పీడ్లో ఇంటర్లింక్ పోటీదారుల కన్నా చాలా ముందుంది. నెక్స్ట్, కాస్ట్ చూద్దాం. ఫీజులు లేదా గ్యాస్ ఎక్కువగా ఉంటే చిన్న ట్రాన్సాక్షన్స్ చేయడం కష్టం. ఇంటర్లింక్ ఆర్కిటెక్చర్ ట్రాన్సాక్షన్ కాస్ట్ను బాగా తగ్గించడానికి డిజైన్ చేశారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. మరి స్కేలబిలిటీ సంగతేంటి? నెట్వర్క్ స్లో అవ్వకుండా లక్షల మంది యూజర్స్ని హ్యాండిల్ చేయగలదా? ఇదే ఇంటర్లింక్ మెయిన్ ఫోకస్. డే 1 నుంచే ఎక్కువ మంది యూజర్స్కి రెడీగా ఉండే నెట్వర్క్ను క్రియేట్ చేయడం. అయితే ఇదంతా కేవలం ప్రారంభం మాత్రమే. మరి ఇంటర్లింక్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఈ రోడ్ మ్యాప్ వాళ్ల ప్లాన్ని క్లియర్గా చూపిస్తుంది. మెయిన్ నెట్ లాంచ్కి ఈ టెస్ట్నెట్ ఒక ఫస్ట్ స్టెప్ అంతే. ఇంకో బ్లాక్ చైన్ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకంటే ఈ పోటీ ఫ్యూచర్ ఇంటర్నెట్ను నిర్మించడం గురించి. ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు, ఇంకా వేగంగా, చౌకగా, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ సర్వీసుల కోసం. తాజ్మహల్ టెస్ట్నెట్ ఇంటర్లింక్ ఇస్తున్న మొదటి సమాధానం. వెబ్ యొక్క నెక్స్ట్ లేయర్ నిర్మించే రేసు మొదలైంది.